శుభోదయం అందరికీ నమస్తే. నాకు బాధ మీతో పంచుకుందామని నాకు వాయిస్ని రికార్డ్ చేస్తున్నా. మొన్న అంటే 2వ తారీఖు రోజు నా యొక్క ఎల్పి అంటే లాంగ్వేజ్ పండిట్ ఎగ్జామ్ ఉండే. అసలు ఏంటంటే ఈ యొక్క హాల్ టికెట్ మీజో వారికి ముందు తీసి పెట్టారు. నా వల్లనో తన వల్లనో పొరపాటు జరిగినాడ. ముందు తీసి పెట్టడం వల్ల ఈ యొక్క హాల్ టికెట్ను నేను ఓపెన్ చేసి చూడలేకపోయాను. ఓపెన్ చేసి చూడలేకపోయాను. అది తీసుకుని హాల్ టికెట్ను అలానే బ్యాగ్లో పెట్టాను. ఎగ్జామ్ రోజు తీసి జైల్లో పెట్టుకొని పోయాను. ఏంటంటే నా యొక్క గురుకుల ఎగ్జామ్స్ వరంగల్లో అన్నీ హనుమకొండ పడ్డాయి. అక్కడనే ఉండొచ్చు అనుకున్నాను. ఎందుకంటే దాదాపు ముందే అప్లై చేశాను. అందరికన్నా ముందే అప్లై చేశాను. ఈ అప్లై చేయడం వల్ల నా సెంటరు ఇక్కడ హనుమకొండ వరంగల్ సైడ్ పడుతుంది అనుకున్నాను. ఊహించలేదు హైదరాబాద్లో కర్మన్ ఘాట్లో పడ్డాను. కానీ నేను పొద్దున్నే 3 గంటలకు లేచి స్నానం చేసి నా వెహికల్ అంటే నా బైసికల్ మీద జగన్ బస్ స్టాండ్ పోయి బస్ స్టాండ్లో వెహికల్ పెట్టి బస్ ఎక్కి పోయాను ఇక్కడికి ఒక సెంటర్కి. సెంటర్కి పోతే వేరే వారు చూశారు. మీ హాల్ టికెట్ ఒక్కసారి చూపించాను అంటే చూపిస్తే ఇది ఎట్లా అయిందంటే ఆ యొక్క హాల్ టికెట్ మీద కర్మన్ ఘాట్ అని ఉంది. ఇక్కడికి వచ్చారు మీరు, ఇక్కడ కాదు అన్నారు. అది నేను ఒక్కసారి షాక్ అయ్యాను. షాక్ అంటే కాదని గుండెలు బద్దలైపోయాయి. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. కొన్ని రోజుల నుంచి చాలా కష్టపడ్డాను. ఎవరికి ఏమి తెలిసినా తెలియకపోయినా నేను తెలుసుకుంది అంటే నా బాధని ఎవరితో మంచుకోలేకపోయాను. అంటే అంత ఇబ్బంది పడ్డాను. ఎగ్జామ్స్ అంటూ మళ్ళీ ఎగ్జామ్ రాస్తే పోలేను, అక్కడికి పోలేను. ఎగ్జామ్ కర్మన్ ఘాట్ కాడికి నా బాధ చూడండి. ఇక ఈ సప్లైగా వెనక తిరిగి వచ్చాను. ఇప్పటిదాకా నేను ఒక యూట్యూబర్ వీడియో చేశారు. మొన్న జరిగిన ఎల్పి లాంగ్వేజ్ పండిట్ క్వశ్చన్ పేపర్ను వారికి ఒక కృతజ్ఞతలు. ఒక పేపర్లో 130 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ యొక్క 130 ప్రశ్నల సరళని చూస్తే అంతకుముందు చాలామంది చెప్పారు. నాకు సమూహం ఉన్నది, ఆ సమూహంలో చూశాను. పేపర్ చాలా ఈజీగా ఉంది అంటే ఇది అనుకున్నాను. ఎవరికి ఉండే నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుందని అనుకున్నాను. కానీ ఈ యొక్క యూట్యూబర్ ప్రశ్నలు సరళనే చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా సరళంగా ఉన్నాయి. అది రాస్తే వచ్చునా రాకపోయినా పక్కా పెడితే ఆ యొక్క నా పొరపాటు వలన ఇలా జరిగింది అని చాలా ఇబ్బంది పడుతున్నా. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ పరీక్ష. ఆ పరీక్ష సమయంలో నేను ఇలా ఉంటా, నా పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం పూర్తిగా చాలా ఇబ్బంది పడుతున్నా. ఏమో పోండి, నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. దానికి తోడు ఇంకోటి అయింది. దాన్ని ఏం చేయలేకపోతున్నా. ఎవరితో పంచకుండా నాకు బాధ తీరని బాధ ఇది. ఈ యొక్క తీరని బాధతో
చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకే ఈ యొక్క దృశ్యాన్ని యూట్యూబ్లో పంచుకుంటున్న అందరికీ ధన్యవాదాలు. మా యొక్క వాయిస్ కొంచెం అర్థం కాకపోవచ్చు, మరొకసారి వినండి.